హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జ్ అండర్ పాస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రయోగాత్మకంగా వన్ వే విధానాన్ని అమలు చేశారు. వారం రోజుల అనంతరం పూర్తి స్థాయి డైవర్షన్పై నిర్ణయం తీసుకుంటామని సిపి సజ్జనార్ తెలిపారు. ట్రయల్ రన్ ద్వారా ప్రజలకు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయో స్టడీ చేస్తున్నామన్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని, అన్ని జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేస్తామని వివరించారు. ట్రయల్ రన్ లో స్టడీ చేసిన అనంతరం ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే వాటిని తొలగిస్తామని, ప్రజలు వాహనదారులు సహకరించాలని సజ్జనార్ కోరారు. చేపట్టిన ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్స్, అండర్ బ్రిడ్జెస్ కేబీఆర్ పార్క్ చుట్ట ఆల్రెడీ ఇక్కడ గత ఒక నెల నుంచి ఈ ఒక్క కేబీఆర్ పార్క్ అపోజిట్ వర్క్ జరుగుతుంది. అప్పుడు కూడా మనం పర్సనలీ వచ్చి నేను మన జాయింట్ సిపి జోయల్ డేవిస్, మన సిబ్బంది జిహెచ్ఎంసీ తరఫు నుంచి కన్సర్న్ కాంట్రాక్టర్స్ వచ్చి చూడడం జరిగింది. పని కూడా బాగా సాఫ్గా జరుగుతుంది. ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. నా తరఫు నుంచి, ప్రభుత్వ తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మనము నెక్స్ట్ ఫేజ్ కి వెళ్లడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ట్రాఫిక్ ఎట్లా మూవ్మెంట్ అవుతుంది, ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ రోజు ఒక పైలట్ స్టడీ చేయడానికి ఈ రోజు ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ కొంచెము రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. దాన్ని స్టడీ చేయడానికి ఆల్రెడీ మన జాయింట్ సిపి ట్రాఫిక్ గారు, నేను, మన సిబ్బంది అందరు కూడా కలిసి ఇక్కడ రావడం జరిగింది. మనము నిన్నే కూడా డీటెయిల్ గా మన జాయింట్ సిపి గారు కూడా చూశారు. గత 1 వీక్ నుంచి కూడా ఈ ఒక ఎట్లా ఉంటుంది ట్రాఫిక్ మూవ్మెంట్ పైన కూడా ప్యాటర్న్ చేయడం జరుగుతుంది. సో వచ్చే రోజు ఇది ఒక ఇంప్లిమెంట్ కాబోతుంది. ఆల్రెడీ కొన్ని మనము కాంట్రాక్టర్స్ కి, జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా, కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఇక్కడ చేంజెస్ కావాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మనము నెక్స్ట్ వీక్ ఈ ఒక్క ఫుల్ ఫ్లెజ్డ్ ఈ ఒక్క రిస్ట్రిక్షన్స్ పెట్టాలని చెప్పి మనం చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఇది వాళ్ళందరి కోసం ఈ ఒక పని చేపట్టడం జరుగుతుంది. సో వచ్చే రోజు కూడా మళ్ళీ మనము రెగ్యులర్ గా అడ్వైజర్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అట్లానే మన అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మా ఇచ్చే అడ్వైజర్ ని చదువుకోవాలని చెప్పి కోరుతున్నాను. మనకు కూడా సాధ్యమంత వరకు మనము ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫ్ గా జరిగే విధంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తుంటే ఫ్రీ లెఫ్ట్ కాబోతుంది. నెక్స్ట్ టైం నుంచి ఇంకా కేబీఆర్ ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది ఎన్ఎఫ్సిఎల్ పోవడానికి, అట్లానే అగ్రసేన్ వెళ్ళడానికి, ప్లస్ అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర వెళ్ళడానికి మనము డెఫినెట్లీ అక్కడ కూడా ఒక ఫ్రీ లెఫ్ట్ పెట్టడం జరుగుతుంది. చుట్టూ అంతా ట్రాఫిక్ తిరగడం జరుగుతుంది. కొన్ని ఎక్కడెక్కడ మనకు అవకాశం ఉంది ఆ లైన్స్ కూడా క్లియర్ చేయడానికి కూడా మా ఆఫీసర్స్ ఆల్రెడీ కన్సర్న్ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడ మనకు ఆబ్స్ట్రక్షన్స్ ఉన్నా అవి కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది.